1361 పాయింట్ల లాభంతో 82,317.74 వద్ద గరిష్టానికి చేరింది. ఆఖర్లో లాభాల స్వీకరణతో 809.53 పాయింట్లు పెరిగి 81,765.86 వద్ద ముగిసింది. నిఫ్టీ 240.95 పాయింట్లు రాణించి 24,708.40 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచి 24,295 నుంచి 24,857 పాయింట్ల మధ్య కదలాడింది. ఇక డాలర్తో పోలిస్తే రూపాయి 4 పైసలకు కోలుకొని 84.71 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడి చమురు 0.53% లాభంతో $72.68 వద్ద ట్రేడ్ అవుతోంది. ఆసియా మార్కెట్లు షాంఘై, టోక్యో లాభపడగా సియోల్, హాంకాంగ్ నష్టపోయి ఐరోపా సూచీల లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. బీఎస్ఈలో నమోదిత సంస్థల మొత్తం మార్కెట్ విలువ గురువారం 2.51 లక్షల కోట్లు పెరిగి 458.17 లక్షల కోట్లకు చేరింది. గత 5 రోజుల్లో మదుపర్ల సంపద 15.18 లక్షల కోట్లు పెరిగింది. ఇక ఇదే సమయంలో సెన్సెక్స్ 2,722 పాయింట్లు లాభపడింది. ఇక సెన్సెక్స్ 30 షేర్లలో 27 దూసుకెళ్లాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, టైటాన్, భారతి ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, ఐసిఐసిఐ బ్యాంక్, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్, హెచ్సిఎల్ టెక్, హెచ్యుఎల్, M&M లాభపడ్డాయి. ఇక ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ స్వల్పంగా నష్టపోయాయి. రంగాల వారి సూచీలో ఐటీ, బ్యాంకింగ్, టెలికాం, వినిమయ వస్తువుల రంగాల షేర్లు పెరిగాయి. సేవలు, స్థిరాస్తి రంగాలు నిరాశపరిచాయి. బీఎస్ఈలో 2,130 షేర్లు లాభపడగా 1,841 స్క్రిప్టు నష్టపోయాయి. రైట్, ఇప్పుడు మనతో పాటు అయితే మాట్లాడడానికి మార్కెట్ ఎక్స్పర్ట్ వెంకట్ గారు అయితే జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకట్ గారు నమస్తే అండి. నమస్తే అండి. వెంకట్ గారు చెప్పండి, ఈ రోజు అయితే నేటి సెషన్ లో అయితే నిఫ్టీ 25,000 స్ట్రైక్ స్థాయిని చేరుకుంటుందంటారా? సో నిన్న క్లోజ్ అయిన విధానాన్ని బట్టి చూస్తే ఈరోజు మనకి ఆర్బీఐ మానిటరీ పాలసీ అవుట్కమ్ ఉంది. సో ఒకవేళ ఇది పాజిటివ్ అవుట్కమ్ వస్తే మనకి 25,000 వరకు కూడా నిఫ్టీ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇక్కడి నుంచి 25,000 రీచ్ అవడానికి ఇంకొక 300 పాయింట్స్ అవసరం అవుతుంది. అండ్ ఇక్కడ మన టెక్నికల్ లెవెల్స్ కూడా అదే ఇండికేట్ చేస్తుంది. సో నెక్స్ట్ టార్గెట్ 25,000. సో నిన్న 24,850 ఈ లెవెల్ వరకు కూడా రీచ్ అవ్వడం చూసాం. సో నిన్న షోలో కూడా మనం క్లియర్గా చెప్పుకున్నాం 24,800 నిన్న కానీ ఇవాళ కానీ టచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఇదర్ థర్స్డే ఆర్ ఫ్రైడే. సో నిన్ననే మనకి టచ్ అవ్వడం చూసాం. ఈవెన్ 24,850 ఈ లెవెల్ నుండి కూడా మళ్ళీ 24,500 వరకు కూడా రావడం చూసాం. మార్నింగ్ సెషన్లో 24,300 కూడా బ్రేక్ అయింది. సో నిన్న మొత్తం కూడా 500 పాయింట్స్ రేంజ్ క్రియేట్ అయింది. సమ్వేర్ 24,300 నుండి 24,850. సో 550 పాయింట్స్ రేంజ్ క్రియేట్ అయింది. మార్నింగ్ 321 దగ్గర మనకు ఒక సపోర్ట్ అయితే ఉంది. నేను షోలో అది క్లియర్గా చెప్పాం 24,321. సో 24,321 తర్వాత మనకి 24,551 ఒక హర్డిల్ ఉంది. ఆ హర్డిల్ కూడా బ్రేక్ చేసిన తర్వాత 24,800. నిన్న ఈ 3 లెవెల్స్ నిన్న షోలో మనం మెన్షన్ చేసుకున్నాం. నిన్న ఈ 3 లెవెల్స్ను కూడా మార్కెట్ టచ్ అయింది. సో 24,850 నుంచి అనూహ్యంగా మరలా 350 పాయింట్స్ ఫాల్ వచ్చింది. సో హ్యూజ్ వోలటాలిటీ నిన్న అయితే నాకు తెలిసి 2024 మొత్తం మీద కూడా ఇంత వోలటాలిటీ ఉన్న సెషన్ చూడలేదు మనం. మరలా 350 పాయింట్స్ డౌన్ అయ్యి ఆల్మోస్ట్ 250 పాయింట్స్ అప్ అయ్యింది. ఇదంతా కూడా ఒక 1 అవర్ 1.5 అవర్లో జరిగింది ఇది. సో ఫైనల్గా 24,700 అబవ్ క్లోజ్ అయింది. సో ఇవాళ ఆర్బీఐ అవుట్కమ్ ఏమాత్రం పాజిటివ్గా ఉంది, ఎందుకంటే మేజర్లీ బ్యాంక్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో బ్యాంక్స్ నిన్న మనకి ఒక కీ లెవెల్ ఏదైతే ఉందో ఆ కీ లెవెల్ పైనే క్లోజ్ అయ్యాయి. ఇక్కడ 53,900. నిన్నటి మార్నింగ్ షోలో కూడా మనం క్లియర్గా చెప్పుకున్నాం బ్యాంక్ నిఫ్టీకి నెక్స్ట్ టార్గెట్ 53,900. నిన్న ఆల్మోస్ట్ 53,900 వరకు కూడా రావటం చూసాం. సో బ్యాంక్స్లో పెద్ద వోలటాలిటీ క్రియేట్ అవ్వలేదు, నిఫ్టీలో హ్యూజ్ వోలటాలిటీ అయితే క్రియేట్ అయింది. ఇక్కడ మన చార్ట్ ప్రకారం కూడా 53,922 ఇండికేట్ చేస్తుంది. సో ఇప్పటివరకు వచ్చిన ఒక ఆల్ టైమ్ హై మనకి 54,500 ఫర్ బ్యాంక్స్. సో ఇవాళ అవుట్కమ్ పాజిటివ్గా వస్తే మాత్రం
ఒకసారి ఆల్ టైమ్ హైని కూడా బ్రేక్ చేసే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఓకే అండి, అలాగే ఇంకా 25,000 మార్క్ చేరుకోవడానికి మరి బ్యాంకులు అలాగే ఐటీ మరియు రిలయన్స్ ఇండెక్స్ కు మద్దతు ఇవ్వబోతున్నాయి అంటారా? యా, సో ఇక్కడ మనం లాస్ట్ సెప్టెంబర్ 27th ఆల్ టైమ్ హై చూసాం. అక్టోబర్ అండ్ నవంబర్, అక్టోబర్ ఒక ఫుల్ బేరిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయ్యింది నిఫ్టీలో. మనకి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఒక మంత్లీ క్యాండిల్ జాగ్రత్తగా గమనిస్తే ఈ మధ్యకాలంలో ఒక ఇంత స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ అయితే మనం చూడలేదు. సో ఇది అక్టోబర్లో ఫామ్ అయింది. నవంబర్లో మరలా ఆ ఫాల్కి ఎక్స్టెన్షన్ వచ్చినప్పటికీ ఒక గుడ్ అమౌంట్ ఆఫ్ రికవరీ అయితే చూసాం సమ్వేర్ 24,000 దగ్గర. సో 24,000 దగ్గర ఇప్పుడు మార్కెట్కి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఉంది. సో ఈ వీక్ కూడా మనకి 24,000 నుంచే మార్కెట్స్ అప్ సైడ్ వెళ్ళటం చూసాం. నిన్న హై చూస్తే 24,850. అంటే ఈ వీక్లో 4 డేస్లో మనకి నిఫ్టీ 850 పాయింట్స్ రేంజ్ క్రియేట్ అయినట్లు. అండ్ ఇప్పుడు క్లోజింగ్ని బట్టి చూస్తే అరౌండ్ 24,700, అంటే సాలిడ్గా మనకి 700 పాయింట్స్ వరకు కూడా ఈ వీక్లో మనకి సాలిడ్గా క్రియేట్ అయినట్లు కనిపిస్తుంది. ఇక మీరు అడిగినట్లుగా బ్యాంక్స్ అండ్ ఐటీ, రిలయన్స్ ఈ మూడు మనకి నిఫ్టీకి సపోర్ట్ చేస్తాయంటే ప్రస్తుతానికి బ్యాంక్స్ అండ్ ఐటీ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ బ్యాంక్స్ మనకి ఆల్మోస్ట్ ఆల్ ఒక 1.5% అవేలో ఉన్నాయి ఆల్ టైమ్ హైకి. సో ఇప్పటివరకు వచ్చిన ఆల్ టైమ్ హై మనకి 54,500 లెవెల్. సో నిన్న మనకి ఆల్మోస్ట్ ఆల్ 53,900 వరకు కూడా వెళ్ళటం చూసాం. సో అంటే నిన్నటి హై నుంచి మనకి ఇంకొక 500 పాయింట్స్ అవసరమైంది 54,500 ఆర్ 450 లెవెల్ రీచ్ అవ్వడానికి. సో ఇవాళ ఆర్బీఐ మేజర్లీ మనకి ఈ అవుట్కమ్ అంతా కూడా బ్యాంక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సో ఒక రేట్ కట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది మార్కెట్. సో ఇవన్నీ కూడా పాజిటివ్ అవుట్కమ్ వస్తే ఇవాళ బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైని టచ్ చేసే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇవాళ క్లోజింగ్ చాలా ఇంపార్టెంట్, వీక్లీ క్యాండిల్ క్లోజింగ్ చాలా ఇంపార్టెంట్. సో అట్లీస్ట్ మనకి 54,000 ఈ లెవెల్ ఆర్ 53,900 ఈ లెవెల్ పైన క్లోజ్ అయినా కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ వీక్లీ క్యాండిల్ క్లోజింగ్ అవ్వబోతుంది బ్యాంక్ నిఫ్టీకి. సో ఇప్పటి వరకు కూడా మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ క్లోజింగ్ వీక్లీ క్యాండిల్ అంటే ఆల్మోస్ట్ ఆల్ 53,834. సో ఇవాళ 53,900 పైన క్లోజ్ అయినా కానీ ఒక వీక్లీ క్యాండిల్ స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అవ్వబోతుంది. అండ్ ఐటీ చూసినా కానీ మనకి ఇప్పటికే ఆల్మోస్ట్ ఆల్ ఈ 2024లో కానీ 23లో కానీ వచ్చిన హైస్ని అయితే బ్రేక్ చేసింది. సో ఇప్పుడు 45,000 నిన్న మార్క్ టచ్ అయింది. సో 45,000 మార్క్ అంటే ఇక్కడ ఒక బిగ్ బ్రేక్అవుట్ అయితే వచ్చింది వీక్లీ క్యాండిల్ అండ్ మంత్లీ క్యాండిల్లో. సో ఈ రెండు ఇండిసెస్ మేజర్ కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ 40% వెయిటేజ్ ఉంటుంది కాబట్టి వీటి ఇంపాక్ట్ డెఫినెట్లీ మనకి నిఫ్టీ 25,000 మార్క్ని ఇవాళ కానీ నెక్స్ట్ వీక్లో కానీ టచ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక రిలయన్స్, సో రిలయన్స్ 25% ఫాల్ వచ్చినప్పటికీ ఒక గుడ్ రికవరీ అంటే అట్లీస్ట్ 1/4 అయితే రికవరీ వచ్చింది, 1/3 రికవరీ అయితే చూసాం మనకు రిలయన్స్. సో రిలయన్స్ ఇప్పుడు 1322 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో 1360 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక లెవెల్ బ్రేక్ అయితే 1400 వరకు కూడా వెళ్ళే ఉంది. సో ఈ మూడు అయితే మనకి పాజిటివ్లో ఉన్నాయి, బ్యాంక్ నిఫ్టీ, ఐటీ అండ్ రిలయన్స్. సో దీని ఇంపాక్ట్ డెఫినెట్లీ నిఫ్టీ మీద ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే అండి, ఈ మూడు మరి ఈ మంత్ ఎండ్ వరకు ఎంతవరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటారు? యా, సో మనకి ఇవాళ వీక్లీ క్యాండిల్ క్లోజింగ్, ఇవాళ క్లోజింగ్ని బట్టి మనం చూస్తే ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ మనకి ఆల్మోస్ట్ ఆల్ 25,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. సో లేదు అని అంటే 24,000 అట్లీస్ట్ 24,800 పైన క్లోజ్ అయినా కానీ నెక్స్ట్ వీక్లో 25,200 ఈ లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇక బ్యాంక్స్ అయితే మనకి వాళ్ళ క్లోజింగ్ మోస్ట్ ఇంపార్టెంట్, అట్లీస్ట్ ఈ లెవెల్లో క్లోజ్ అయినా కానీ 53,600 నిన్నటి క్లోజింగ్. సో ఈ వీకెండ్ క్యాండిల్ ఇవాళ క్యాండిల్ ఈ లెవెల్ క్లోజ్ అయినా కానీ. వెంకట్ గారు కాలర్ రెడీగా ఉన్నారు, హారిక గారు. గుడ్ మార్నింగ్ అండి, మాట్లాడండి. హారిక గారు, గుడ్ మార్నింగ్ అండి. ఎక్కడి వరకు వెళ్ళే ఛాన్స్ ఉందండి? మళ్ళీ ఒకసారి చెప్పారండి, క్లియర్ గా లేదు వాయిస్. ఈరోజు ఐసిఐసిఐ ఈ రోజు అప్ అయితే ఎక్కడి వరకు వెళ్ళే ఛాన్స్ ఉందండి? ఐసిఐసిఐ బ్యాంక్, ఓకే. సో ఐసిఐసిఐ బ్యాంక్ ఇవాళ మేజర్ మనకి బ్యాంక్స్ మీద వచ్చే ఒక న్యూస్ ఉంది కాబట్టి ఆర్బీఐ మానిటరీ పాలసీ అవుట్కమ్ ఉంది కాబట్టి మనకి ఇప్పటికే ఆల్మోస్ట్ ఆల్
ఒక బ్రేక్అవుట్ అయితే వచ్చిందండి ఐసిఐసిఐ బ్యాంకులో. ఐసిఐసిఐ బ్యాంక్ ఈవెన్ మనం ఒక వీక్లీ క్యాండిల్ చూసినా మంత్లీ క్యాండిల్ చూసినా చాలా స్ట్రాంగ్గా అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇవాళ మనకి ఇప్పుడు మంత్లీ క్యాండిల్ చూసినా కానీ ఇది ఆల్మోస్ట్ ఆల్ అక్టోబర్ మంత్ హై కూడా మనకి బ్రేక్అవుట్ వచ్చినట్లు కనిపిస్తూ ఉంది. సో ఇంతకుముందు మనకి ఇప్పటి వరకు వచ్చిన హై 1362 అండి, ఇప్పుడు ఆల్ టైమ్ హై 1362. సో ఇవాళ 1362 బ్రేక్ అయ్యే ఛాన్సెసే కనిపిస్తున్నాయి. సో అవుట్కమ్ ఏమాత్రం పాజిటివ్గా వచ్చినా కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆల్రెడీ ఆల్ టైమ్ హై బ్రేక్ చేస్తుంది అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ కూడా అబౌట్ టు రీచ్ ఆల్ టైమ్ హై అండి. సో ఈ రెండు మనకి మేజర్ బ్యాంక్స్ కాబట్టి ఈ రెండు కూడా ఇవాళ కొత్త ఆల్ టైమ్ హైస్ని క్రియేట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది. సో మీరు అనుకున్నట్టుగా 1360 వరకు కూడా ఇవాళ ఐసిఐసిఐ బ్యాంక్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. రైట్. అలాగే వెంకట్ గారు, ఇక టాడా బుల్స్ ప్రకారం చూసుకున్నట్టయితే బెంచ్ మార్క్ సూచికల కోసం అంచనా వేయబడిన సెంటిమెంట్ ఏంటంటారు? ఇక్కడ మనం మేజర్గా మెయిన్ ఇండెక్స్ మనకి నిఫ్టీ చూస్తే నిఫ్టీ 26,250 మార్కు నుంచి ఆల్మోస్ట్ ఆల్ 23,250 వరకు, అంటే 3,000 పాయింట్స్ మనకి ఒక ఫాల్ అయితే చూసాం ఆల్మోస్ట్ ఆల్ లాస్ట్ 3 monthsలో. అంటే ఆల్ టైమ్ హై నుంచి రీసెంట్ లో కూడా 3,000 పాయింట్స్ మనకి ఒక నెగిటివ్ అయితే చూసాం. మళ్ళా ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రతిరోజు మనం టీవీ షోలో చెప్తూనే ఉన్నాం. సో 50% రీట్రేస్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, 50% అని చెప్పేసి. ఇక్కడ నుంచి బాటమ్ నుంచి అంటే 23,250 నుంచి మనకి ఇక్కడ 50% ఆఫ్ ద స్వింగ్ అంటే 1,500 పాయింట్స్. సో ఈ 1,500 పాయింట్స్ మనం జాగ్రత్తగా గమనిస్తే 24,750, నిన్న వచ్చిన హై 24,850. సో ఇక్కడ ఆల్రెడీ రీట్రేస్మెంట్ ఏదైతే ఫాల్ చూసామో ఈ ఫాల్లో 50% రీట్రేస్మెంట్ నిన్న అయ్యింది అండ్ క్లోజింగ్ కూడా ఆల్మోస్ట్ నేను 24,708, అంటే క్లోజ్ టు 50% దగ్గర కూడా సస్టైన్ అయ్యింది. సో ఇక్కడ నుండి మార్కెట్స్ 50% నుంచి మళ్ళీ ఏమన్నా కొంత స్లైట్ రివర్స్ అవుతాయా లేదా ఈ స్ట్రీక్ ఏదైతే ఉందో అప్సైడ్ స్ట్రీక్ ఇది కంటిన్యూ అవుతుంది అనేది బిగ్ క్వశ్చన్ యాక్చువల్గా. బట్ మనం ఇప్పుడు దీని మీద ఏవైతే డిపెండ్ అయి ఉన్న ఇండిసెస్ ఉన్నాయో వాటిని చూసినా కానీ అంటే మేజర్లీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఐటీ కానీ 40% వెయిటేజ్ ఉంటుంది. సో వీటిని గమనించినా కానీ మనకి బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైని టచ్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఐటీ కూడా మనకు ఆల్రెడీ ఒక బిగ్ లెవెల్ బ్రేక్ అయి ఉంది. సో రెండు కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయి కాబట్టి వీటి ఇంపాక్ట్ మనకి డెఫినెట్లీ నిఫ్టీ మీద ఉండే ఛాన్స్ ఉంది. సో నిఫ్టీ నెక్స్ట్ 25,000 అంటే ఇవాళ 25,000 వరకు వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఒకవేళ ఇవాళ వెళ్ళకపోయినా కానీ నెక్స్ట్ వీక్లో 25,000 మార్క్ని టచ్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ 25,000 పైన సస్టైన్ అయితే నెక్స్ట్ ఎక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ ఉందంటే మనకి 25,600 ఇండికేట్ చేస్తుంది. కాలర్ రెడీగా ఉన్నారు. హరికృష్ణ గారు. హలో హరికృష్ణ గారు మాట్లాడండి. మేడం, యాక్చువల్లీ టుడే ఓఎన్జీసీ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. కొంచెం క్లియర్ గా మాట్లాడారా? వాయిస్ క్లియర్ గా లేదు. ఈరోజు ఓఎన్జీసీ ఎలా ఉంటుందో ఇంట్రాడే గురించి. హలో, సో ఓఎన్జీసీ మీరు ఈ రోజు వరకు అయితే మాత్రం సో ఓఎన్జీసీ లాస్ట్ మనం జాగ్రత్తగా గమనిస్తే ఫ్యూ సెషన్స్ అంటే 1 2 3 4 5 6 7 8 9 సెషన్స్ మనకు ఒక ప్రైస్లో స్టక్ అయినట్లు కనిపిస్తుంది 256 నుంచి 264 వరకు కూడా. సో వీటిలో ఏదర్ సైడ్ బ్రేక్అవుట్ రావాలండి, ఎయిదర్ 256 ఆర్ 264. సో లాస్ట్ 2 days మనకి ఏదైతే థర్స్డే ఒక్కరోజు వదిలేసినా కానీ ట్యూస్డే అండ్ వెన్స్డే 2 రోజులు కూడా 264 దగ్గర హ్యూజ్ రెసిస్టెన్స్ అయితే తీసుకుంది. సో ఇవాళ కానీ ఒకవేళ 264 పైన క్లోజ్ అయితే మాత్రం 264 ఒక హర్డిల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇవాళ కూడా ఇంకొకసారి రీటెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. నిన్న కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇదే రేంజ్లో ట్రేడ్ అయింది 256 to 264. 264 పైన క్లోజ్ అయితే అట్లీస్ట్ ఒక 1 hour క్లోజ్ అయినా కానీ మనకి నెక్స్ట్ వీక్లో 272 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇంట్రాడేకి మనం ఈ రెండింటిని కీ లెవెల్స్గా కన్సిడర్ చేయొచ్చు, 256 and 264 ఫర్ ఓఎన్జీసీ అండి. ఓకే అండి. అలాగే వెంకట్ గారు, మనం ఇంతకుముందు కాల్కి ముందు మాట్లాడుకున్న నిఫ్టీ గురించి మాట్లాడుకున్నాం. అది 24,000 వరకు వచ్చే ఛాన్స్ ఉందన్నారు. ఇప్పుడు రాకపోయినా నెక్స్ట్ వీక్ పైన వచ్చే ఛాన్స్ ఉందని దీని గురించి మీరు చెప్పండి. 25,000 25,000
సో 25,000 వరకు కూడా మనకి ఈ వీక్ ఇవాళ ఫ్రైడే కాబట్టి ఇవాళ అవుట్కమ్ ఒక బిగ్ న్యూస్ ఆర్బీఐ నుంచి రాబోతుంది కాబట్టి ఇవాళ టచ్ అయినా ఆశ్చర్యం లేదు. అండ్ మనకి ఎప్పుడైనా నిఫ్టీని జాగ్రత్తగా అనాలిసిస్ చేసేటప్పుడు నిఫ్టీ మీద ఏమైనా డిపెండెంట్ అయి ఉన్నాయంటే మనకి మేజర్లీ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఐటీ మేజర్ డిపెండెన్సీస్ ఉంటాయి. సో రెండు కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి, బ్యాంక్స్ అండ్ ఐటీ రెండు కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయి. సో ఇప్పటి వరకు కూడా మనకి రికవరీ కూడా 50% రికవరీ చూసాం. ఏదైతే ఫాల్ ఉందో రీసెంట్ ఫాల్ నుంచి 50% రికవరీ చూసాం కాబట్టి ఇక్కడి నుంచి మార్కెట్ ఇంకా ఒక 2-3% అప్ అవుతుందా లేదా అనేది 25,000 దగ్గరే మార్కెట్ డెసిషన్ తీసుకుంటుందండి. 25,000 పైన ఏ ఒక్క రోజు క్లోజ్ అయినా కానీ మళ్ళీ అక్కడి నుంచి కూడా 26,000 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఇప్పటికే మనం నిన్నటి సెషన్లో మొన్నటి సెషన్లో కూడా చెప్పుకున్నాం 24,650 ఈజ్ మేజర్ లెవెల్ ఫర్ ట్రెండ్ చేంజింగ్. సో 24,650 పైన నిన్న క్లోజ్ అయింది కాబట్టి మనకి ఆల్ టైమ్ హైకి వెళ్ళే ఛాన్స్. మల్లికార్జున గారు కాలర్ రెడీగా ఉన్నారు. వెంకట్ గారు, మల్లికార్జున గారు మాట్లాడండి. బిఈఎల్ టాటా పవర్ ఎలా ఉంటుంది? బిఈఎల్ అండ్ టాటా పవర్ ఇంట్రాడే గురించి అండి. సో బిఈఎల్ మనకి లాస్ట్ 3 days ఒక రేంజ్ అయితే క్రియేట్ అయిందండి. బాటంలో 308 అండ్ అప్ సైడ్ 318. సో 10 రూపీస్ ప్రైస్ పాయింట్లో లాస్ట్ 2 days నుంచి మూవ్ అవుతుందండి. సో ఎయిదర్ సైడ్ బ్రేక్అవుట్ రావాలంటే మనకి 308 బిలో అన్న క్లోజ్ అవ్వాలి, లేదా 318 పైన అయినా క్లోజ్ అవ్వాలి. 318 పైన ఏ ఒక్క రోజు క్లోజ్ అయినా నెక్స్ట్ టార్గెట్ 331 రూపీస్ ఉందండి. అదేవిధంగా మనకి వీక్లీ చార్ట్ చూసినా కానీ ఇక్కడ ఒక మేజర్ హర్డిల్ అయితే కనిపిస్తుంది. అరౌండ్ 315 రూపీస్ దగ్గర ఒక మేజర్ హర్డిల్ కనిపిస్తుంది. సో ఏ ఒక్క వీక్లీ క్యాండిల్ 315 అంటే వాళ్ళ ఫ్రైడే కాబట్టి సో దీనిపైన క్లోజ్ అయితే మాత్రం మనకి ఆల్మోస్ట్ ఆల్ రీసెంట్గా వచ్చిన హై ఏదైతే ఉంది అరౌండ్ 340 రూపీస్ వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మీరు టాటా పవర్ అడిగారు. సో టాటా పవర్ మనకి ఇక్కడ 439 రూపీస్ దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. సో ఇవాళ అక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది 439 రూపీస్ వరకు కూడా. ఒకసారి ఇంట్రాడే కూడా చూద్దాం. సో ఇంట్రాడేలో కూడా 435 దగ్గర, అదేవిధంగా బాటమ్ సైడ్ 419 రూపీస్ దగ్గర ఒక స్ట్రాంగ్ కన్సాలిడేషన్ అయితే మూవ్ అవుతుంది. లాస్ట్ 3 daysలో ఒక బిగ్ మూవ్ వచ్చినా కానీ, ఒక బ్రేక్అవుట్ వచ్చినా కానీ ఇక్కడ స్టక్ అయిపోయినట్లు కనిపిస్తుందండి. మళ్ళీ 435 పైన ఒక 1 hour క్యాండిల్ కానీ, ఒక 1 day క్యాండిల్ క్లోజ్ అయినా కానీ 449 రూపీస్ వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మనం మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది టాటా పవర్లో 419 పైన ఉన్నంతసేపు మనకు కూడా ఇది అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది. 435 బ్రేక్ అయితే 449 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. రైట్, వెంకట్ గారు మరో కాలర్ రెడీగా ఉన్నారు. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు నమస్తే అండి. వెంకట్ గారు లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. హలో, చెప్పండి. హలో, స్ట్రైట్ అవి మీ క్వశ్చన్ అడగండి సార్. హలో, చెప్పండి, క్వశ్చన్ అడగండి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. క్వశ్చన్ ఏంటంటే మాకు ఏషియన్ పెయింట్ షేడ్ కొన్నామమ్మా మేము 2,900కి 100 షేడ్లు. ఓకే, వినిపిస్తుంది, అడగండి. ఏషియన్ పెయింట్ సో మనం జాగ్రత్తగా గమనిస్తే ఏషియన్ పెయింట్స్ ఇక్కడైతే ఒక స్ట్రాంగ్ బాటమ్ అవుట్ అయినట్లు కనిపిస్తుందండి. అండ్ నిఫ్టీ 50 షేర్స్లో మనకి ఆ 50 కౌంటర్స్లో హ్యూజ్గా ఫాలో అయిన 2 కౌంటర్స్ ఏవంటే, ఒకటి ఇండస్ ఇండ్ బ్యాంక్, 2 ఏషియన్ పెయింట్స్ అండి. సో ఏషియన్ పెయింట్స్ మీరు 2,900 దగ్గర కొన్నారు అని చెప్తున్నారు యాక్చువల్గా. సో ఇక్కడ మనకి ఏదైతే ఈ డేటా జాగ్రత్తగా గమనిస్తే మనకి ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ నవంబర్లో చాలా రోజులు ఇక్కడ స్టక్ అయినట్లు కనిపిస్తుంది. సో మీరు ఇన్ని రోజులు హోల్డ్ చేశారు కాబట్టి ఇక్కడ హోల్డ్ చేయండి అండి. వీలుంటే ఇంకా కొంచెం యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. లాస్లో అయితే అమ్మాల్సిన అవసరం లేదు. 2,410 దగ్గర ఏషియన్ పెయింట్కి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. అండ్ వీక్లీ క్యాండిల్స్ అంటే లాస్ట్ 4 weeks క్యాండిల్స్ జాగ్రత్తగా గమనించినా కానీ
ఇక్కడ ఒక స్ట్రాంగ్ కన్సాలిడేషన్ జరుగుతుంది అండ్ బాటమ్ అవుట్ అయినట్లు కనిపిస్తుందండి. సో ఇప్పుడు 2573 వరకు కూడా నియర్ టర్మ్లో వెళ్ళే ఛాన్స్ ఉంది. తర్వాత 2700 వరకు కూడా మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ కోసం అయితే అట్టి పెట్టుకోండి, ఎందుకంటే పడాల్సినంత పడిందండి. రైట్. అలాగే వెంకట్ గారు ఇప్పుడు బ్యాంకులలో చూసుకున్నట్లయితే బ్యాంకులలో నిరంతరం ఇటు సానుకూల ముగింపుతో అయితే ట్రేడబుల్ సెంటిమెంట్ కు సంబంధించి ఎలాంటి పనితీరు కనపరచగలమంటారు? సో మేజర్లీ మనకి ఆల్ టైమ్ హై నుండి నిఫ్టీ కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ 12% ఫాలో అయితే బ్యాంక్స్ 8% వరకు కూడా ఫాలో అయ్యాయి. సో ఇప్పుడు బ్యాంక్స్లో 6.5% వరకు కూడా రికవరీ వచ్చిందండి. ఆల్ టైమ్ హైకి చూస్తే మనకి జస్ట్ 1.5% to 2% అవేలో మాత్రమే ఉన్నాం బ్యాంక్స్. సో బ్యాంక్స్ ఈ ఇయర్ మొత్తం కూడా అటు బెటర్గా పెర్ఫామ్ చేయలేదు, అదేవిధంగా అటు వీక్గా కూడా పెర్ఫామ్ చేయలేదు. సో లాస్ట్ 11 monthsలో మనం బ్యాంక్స్ జాగ్రత్తగా గమనిస్తే అరౌండ్ 11% మాత్రమే అప్ అయి ఉన్నాయి. మిగతా అన్ని ఇండిసెస్తో జాగ్రత్తగా గమనిస్తే నిఫ్టీ అరౌండ్ 14% అప్లో ఉంది, అదేవిధంగా ఐటీ అరౌండ్ 24% అప్లో ఉంది. బట్ బ్యాంక్స్ మాత్రం బెటర్గా అయితే పెర్ఫామ్ చేయలేదు, అదేవిధంగా వీక్గా కూడా డల్ అవ్వలేదు. సో మొన్న వచ్చిన ఫాల్లో కూడా బ్యాంక్స్ పెద్దగా వీక్ అవ్వలేదు. ఇప్పుడు ఏదైనా ఒక సెక్టర్ మళ్ళీ రికవరీ అయ్యేటప్పుడు ఏదైనా స్ట్రాంగ్గా రికవరీ అయిందంటే అది బ్యాంక్సే రికవరీ అయ్యాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మనకి ఆల్ టైమ్ హైకి ఒక 1.5% to 2% అవేలో ఉన్నాం. ఇవాళ ఆల్ టైమ్ హై బ్రేక్ అవ్వచ్చు ఆర్బీఐ మానిటరీ పాలసీని బట్టి ఇవాళ కానీ నెక్స్ట్ వీక్ కానీ. సో బ్యాంక్స్ 2025లో కొంచెం బెటర్గా పెర్ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బ్యాంక్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఈ రెండు కూడా మనకి ఆల్ టైమ్ హైకి అబోవే ట్రేడ్ అవుతున్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్ ఇవాళ బ్రేక్ అవ్వచ్చు ఆల్ టైమ్ హైని. సో ఓవరాల్గా మనకి 2025లో కొంత బ్యాంక్స్ బెటర్గా పెర్ఫామ్ చేసే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఓకే అండి. వెంకట్ గారు కాలర్ రెడీగా ఉన్నారు. రాము గారు. ఓకే అండి. అలాగే ఇప్పుడు కాల్ కట్ అయింది. జొమాటో అలాగే నెక్స్ట్ 50లో అయితే కౌంటర్ యోడ్ దగ్గర చెప్పుకోదగ్గ పెరుగుదలను అయితే సూచించింది. సో మనకి నిఫ్టీ 50లో చూస్తే ట్రెంట్ అండ్ M&M బెటర్గా పెర్ఫామ్ చేసాయండి. అదేవిధంగా నెక్స్ట్ 50లో చూస్తే జొమాటో చాలా స్ట్రాంగ్గా మూవ్ అవుతుంది. అండ్ ఈ మంత్ కూడా మనకి ఇది ఆల్ టైమ్ హై, ఇంతకుముందు ఏదైనా ఆల్ టైమ్ హై వచ్చింది ఒక 3-4 months ఒకే చోట స్టక్ అయి ఉన్న ఏరియా నుంచి చూసినా కానీ ఇది క్లోజ్ టు 300 పైన జొమాటో ట్రేడ్ అవుతుందండి. సో నెక్స్ట్ 50 ఉన్న కౌంటర్స్లో జొమాటో ఒకటి చాలా స్ట్రాంగ్గా అయితే మూవ్ అవుతుంది. సో జొమాటో నెక్స్ట్ మనకి ఇప్పుడు అరౌండ్ 300 దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇది 350 రూపీస్ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి నెక్స్ట్ 3 monthsలో. అలాగే అండి, ఇక ట్రేడబుల్స్ ప్రకారం అయితే ఉత్తమ లెవెల్స్ ఏంటి అంటారు? సో మనం మేజర్ బెంచ్ మార్క్ ఇండెక్సెస్ జాగ్రత్తగా గమనిస్తే నిఫ్టీకి ఆల్మోస్ట్ ఆల్ ఇవాళ 24,700 అనేది ఒక స్ట్రాంగ్ లెవెల్, 24,650 ఒక ట్రెండ్ చేంజింగ్ నంబర్. సో ఇప్పుడు 24,650 పైన క్లోజ్ అయింది కాబట్టి 90% ఆఫ్ ద ఛాన్సెస్ మనకి అప్ సైడ్ స్ట్రెంగ్త్ వచ్చే ఛాన్సే ఉంది. సో ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో 26,000 అరౌండ్ 250 లెవెల్, వీటిని అయితే త్వరలో రీటెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీనికి మెయిన్ రీజన్స్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఒకటి, ఐటీ ఒకటి స్ట్రాంగ్గా ఉన్నాయి. సో బ్యాంక్స్ అండ్ ఐటీ, మనకి ఐటీ ఆల్రెడీ ఆల్ టైమ్ హైకి లాస్ట్ 3 years హైస్ బ్రేక్ అయి ఉన్నాయి. అండ్ బ్యాంక్స్ కూడా మనకి ఇవాళ రేపట్లో నెక్స్ట్ వీక్లో కానీ ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి రిలయన్స్ ఇక్కడ నుంచి కొంత న్యూట్రల్లో ఉన్నా కానీ మనకి నిఫ్టీ ఆల్ టైమ్ హైని వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో 25,000 ఇప్పుడు ఒక కీ లెవెల్. సో ఏ ఒక్క వన్ డే కానీ లేదంటే ఏ వీక్లీ క్యాండిల్ కానీ 25,000 పైన క్లోజ్ అయితే 25,600, 26,200 ఇవి నెక్స్ట్ నిఫ్టీకి టార్గెట్స్కి అయితే కనిపిస్తున్నాయి. సో బ్యాంక్స్ మనకి ఇక్కడ ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో 54,500 ఈ లెవెల్ బ్రేక్ అయితే 58,000 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి బ్యాంక్ నిఫ్టీకి. అదేవిధంగా ఐటీ ఇప్పుడు నిన్న 45,000 దగ్గరకు వచ్చింది. సో 45,000 ఈ వీక్ పైన క్లోజ్ అయితే మాత్రం నెక్స్ట్ ఐటీకి 55,000 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అలాగే అండి, ఇప్పుడు ట్రేడబుల్స్లో అయితే ప్రశంసల ప్రకారం చూసుకున్నట్లయితే ఈటీఎఫ్లను అయితే పెట్టుబడులుగా ప్లాన్ చేయవచ్చు అంటారా? సో మనకి ఇక్కడ నిపాన్ ఇండియా మెయింటైన్ చేస్తున్న ఒక 6 ETFస్ని మనం రికమెండ్ చేస్తున్నాం. సో వాటిలో మనకి మేజర్లీ నిఫ్టీ బీస్, బ్యాంక్ బీస్, ఐటీ బీస్, గోల్డ్ బీస్, ఫార్మా బీస్ అండ్ ఆటో బీస్. సో ఇప్పటివరకు కూడా మనం
22% రిటర్న్స్ చూసాం ఆన్ యావరేజ్ను. సో ఎవరైనా కొత్తగా మార్కెట్లోకి వచ్చేవాళ్ళు ఇద్దరు మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఈటీఎఫ్స్లో సజెస్ట్ చేస్తే ఈ 6 ఈటీఎఫ్స్ సజెస్ట్ చేస్తాం. సో వీటిలో మనకి ఆల్మోస్ట్ ఆల్ 22% 11 మంత్స్లో రిటర్న్స్ చూసాం యావరేజ్న. నిఫ్టీ ఫాల్ అయినా కానీ మనకి మిగతా కౌంటర్స్ మిగతా ఏవైతే ఉన్నాయో సెక్టార్స్ ఆటో కానీ ఫార్మా కానీ ఇవన్నీ కూడా చాలా బెటర్గా పెర్ఫామ్ చేశాయి. సో ఎవరైనా మన వెబ్సైట్లో ఫ్రీగానే లాగిన్ అవ్వచ్చు ట్రేడబుల్స్.com. వీటిలో ఈటీఎఫ్స్లో ఈజీగా చెక్ చేసుకోవచ్చు ఎలా ఉంది పెర్ఫార్మెన్స్ అనేది. సో డెఫినెట్లీ ఇక్కడైతే మనకి ఈవెన్ 2025లో ఎవరైనా ఫ్రెష్గా ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు బెటర్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు చేయడం బెస్ట్ అండి. సో మనకి నెలకు ఒక 1000 రూపాయలు అయినా కానీ 5000 అయినా 10,000 అయినా కానీ ఈటీఎఫ్స్లో ఏంటంటే మీకు రిస్క్ తక్కువగా ఉంటుంది అండ్ మీరు మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు, మీకు నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ కొంచెంగా మనకి ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్లీ ఇది ఆన్ యావరేజ్ అట్లీస్ట్ 18% మనకి సిఏజిఆర్ అంటే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అనేది ఎవ్రీ ఇయర్ మనకి ఈ సంవత్సరం 1,00,000 కాస్త 1,18,000 మళ్ళీ 1,18,000 కాస్త ఇంకొక 18% ఆ రేషియోలో వెల్త్ జనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో డెఫినెట్లీ కొత్త వాళ్ళకి ఈటీఎఫ్స్ని మనం రికమెండ్ చేయొచ్చు అండి. రైట్ థ్యాంక్ యూ వెంకట్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది